మడిసికి 200 ఇస్తానంటే వెళ్ళి జెండా పట్టుకొని అక్కడ నుంచున్నంత మాత్రాన మా పిల్లగాన్ని తీసుకెళ్లి ఇప్పుడు రాళ్ళేసాడు రప్పలేసాడు అని మూసేసారు. 4 ఎండు మిరకాయలు వేసుకొని నలుచుకొని గంజి పోసుకొని తాగుతూ ఉంటారు. మీ లేబరం సార్, మేము అచ్చలు చేసేవాళ్ళం కాదు సార్. లేబరం పిల్లల్లో ఉన్న వాళ్ళని మడిసికి 200 ఇస్తాం, మొగళ్ళకి 300 ఇస్తాను అనేసి ఇచ్చేసి అందరినీ ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ రోడ్డు ఎక్కించారు మమ్మల్ని. మా పిల్లల్ని తీసుకెళ్తుంటే పిల్లలు స్కూల్ కాడ ఒక వాసన నేను ఉంటాను. కాపురం ఉంటుంది సార్ పెద్ద స్కూల్ కాడ. ఎవ్వరిని రానియారు దాంట్లో. 16 సంవత్సరాల పిల్లగాడు మట్టి పని చేస్తాడు. ఇళ్లలో గడవక తండ్రి తాగిపోతాడు. అయ్యి ఇళ్లలో గడవక మేము పిల్లల్ని తీసుకొని పనులకి వెళ్ళి వస్తాం. మా పిల్లలు అసంటి పని చేయరు. మేము అన్నమే తినేది. మేము కారం ముద్దలు పొద్దున్నెత్త కారం వేసుకొని ముద్దలు తినేవాళ్ళు. ఉమ్మట పంపిత్తనాన్ని తీసుకెళ్లారు. ముందు సతీష్నట్టు తీసుకెళ్లారు, తర్వాత ఈ 4గురిని తీసుకెళ్లారు సార్. మాకు 200 ఇవ్వపోవటము, ఈ పిల్లల బట్టకెళ్తాం, మేము చచ్చిపోతాం సార్. పెట్రోల్ పోసుకెళ్ళండి. పిల్లలు లేనప్పుడు మా పిల్లలు మాకు జెండాలు ఇచ్చి మాకు 200 ఇత్తడానికి మా మీద ఇంకా వచ్చగడతారు చాలా. ఆయన మీద మాకేమైనా పొగ.